నమస్తే, నేను మీ కిషోర్ కుమార్. మీరు మొదటిసారి మన ఛానల్లో ఈ వీడియో చూస్తున్నట్లయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలం. ఇక ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి అంశం గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తాం. రప్పా రప్పా. ఎస్, రప్పా రప్పా నరుకుళ్ళు. ఇప్పుడు కాదు, 2029లో మేము వస్తే రప్పా 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 నరికేస్తాం. సో ఇంత అద్భుతమైనటువంటి అంశం, ఇంత చక్కని అంశం, ఎంతసేపు మాట్లాడుకున్న తనివి తీరటానికి అవకాశం లేనటువంటి ఈ అంశం ఉండగా ఇక వేరే టాపిక్ ఎందుకు మాట్లాడతాను. కాబట్టి ఖచ్చితంగా ఈ టాపిక్, ఈ రప్పా రప్పా నరుకుళ్ళు, జగన్మోహన్ రెడ్డి పర్యటన, దీని గురించే క్లియర్గా వివరంగా చెప్పేటటువంటి ప్రయత్నం అయితే నేను చేస్తాను. దాంతోపాటుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి కోర్టుకు హాజరైనటువంటి విధానం, కోర్టు లోపల ఏం జరిగింది అనేటటువంటి అంశాలను కూడా క్లుప్తంగా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఇక లాస్ట్కి వచ్చేసరికల్లా పోలీస్ వ్యవస్థకి, న్యాయ వ్యవస్థకి ఒక కీలకమైనటువంటి సలహా, సూచన ఇచ్చే ప్రయత్నం కూడా నేను చేయబోతున్నాను. ఒకవేళ నా సలహా మీకు నచ్చినట్టయితే, మీరు కూడా ఇలాగే ఫీల్ అయితే నా కింద కామెంట్ రూపంలో మద్దతు తెలపండి. ఒకవేళ మీరు అలా ఫీల్ కాకుంటే మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలిపేటటువంటి ప్రయత్నం మాత్రం మరవకుండా చెయ్యండి. సో ఇక అసలు పాయింట్లోకి వెళ్తాను. చాలా పర్ఫెక్ట్గా, అద్భుతంగా జగన్మోహన్ రెడ్డి పర్యటన జరిగింది. నాకు ఆశ్చర్యం. నిన్న మనం మాట్లాడుకున్నాం, కేవలం 1 గంట అంటే 1 గంట మాత్రమే టైం ఇచ్చాడు కదా కోర్టుకి. ఎందుకంటే ఆయన రిలీజ్ చేసినటువంటి షెడ్యూల్ అలా ఉంది. 11:30కి వస్తాను, 12:30కి వెళ్ళిపోతాను, ఆ తర్వాత లోటస్ పాండ్ ఇంటికి రావటం, అక్కడి నుంచి మళ్ళీ బేగంపేటకు రావటం, అక్కడి నుంచి మళ్ళీ ఫ్లైట్ ఎక్కి కెంపెగౌడ విమానాశ్రయానికి చేరుకోవటం, కర్ణాటక బెంగళూరులో ఉన్నటువంటి కెంపెగౌడ విమానాశ్రయానికి చేరుకోవటం. ఇదంతా ఒక షెడ్యూల్ ఇచ్చాడు. ఎన్ని గంటలకు బయలుదేరతారు, ఎన్ని గంటలకు బయటకు వస్తారు, ఎన్ని గంటలకు వెళ్ళిపోతారని మొత్తం పర్ఫెక్ట్గా షెడ్యూల్ ఇచ్చారు. ఆశ్చర్యపోయాం. కోర్టుకు కూడా టైం ఇవ్వడం ఏంటి, గంటలో ఎలా అయిపోద్ది అని చెప్పేసి. దానికి తోడు నేను ఒక మిత్రుడు ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టాడు. బాబు, నేను ఇప్పటికి 50 వాయిదాలకు తిరిగాను హైకోర్టుకి, నా అనుభవంతో చెప్తున్నాను, వెళ్ళటం వరకు మన చేతుల్లో ఉంటుంది కానీ రావటం మన చేతుల్లో ఉండదు బాబు, బయటకు రావటం అనేది అని చెప్పేసి ఆయన తన అనుభవాన్ని కూడా రాశాడు. బహుశా అలాగే జరుగుద్దాం అనుకున్నాను నేను కూడా. కానీ చాలా పర్ఫెక్ట్గా 12:30కి కదా బయటకు రావాల్సింది, ఓ 10 నిమిషాల ముందే 12:20 ఆ ప్రాంతంలోనే టీవీలో బ్రేకింగ్ న్యూస్, జగన్మోహన్ రెడ్డి విచారణ పూర్తయిపోయింది, ఆయన బయటకు వస్తున్నారు అని చెప్పేసి స్క్రోలింగ్లు, బ్రేకింగ్ న్యూస్లు కూడా మొదలైపోయాయి. నిజంగా ఆశ్చర్యపోవడం నా వంతైంది. బహుశా నేను ఎప్పుడు ఏ రోజు కోర్టు మొహం చూడలేదు, పోలీస్ స్టేషన్ మొహం చూడలేదు, కాబట్టి నాకు అనుభవం లేకపోయిందేమో. ఆ విషయంలో నేను కానివ్వండి, నాతో పాటు చాలామంది కానివ్వండి, పాపం పప్పులో కాలేసినట్టుగా అయింది. అంత పర్ఫెక్ట్గా జరగడంతో ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి మాకు కనిపించింది అనమాట. ఇక ఇందులో ముఖ్యమైనటువంటి పర్యటన విశేషాలు ఏంటయ్యా అంటే, ఇంకొక అద్భుతమైన ఆశ్చర్యకరమైన పాయింట్ కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి ఈరోజు హైదరాబాద్ వచ్చారు. అంతకుముందు ఆంధ్రలో బయలుదేరారు, హైదరాబాద్ వచ్చారు, ఇక్కడి నుంచి కర్ణాటక వెళ్ళిపోయారు. అంటే 3 రాష్ట్రాలు. గన్నవరం విమానాశ్రయానికి వచ్చారు, అక్కడి నుంచి ఫ్లైట్ ఎక్కి బేగంపేటకు వచ్చారు, మళ్ళీ ఇక్కడ పనులు పూర్తి చేసుకొని ఇక్కడి నుంచి ఫ్లైట్ ఎక్కి మళ్ళీ బెంగళూరు కెంపెగౌడకు వెళ్ళిపోయారు. ఈ 3 ప్రాంతాల్లో ఎక్కడ, ఒక్క బేగంపేట ఎయిర్పోర్ట్లో తప్ప, ఒక హైదరాబాద్ ప్రాంతంలో తప్ప, ఒక్క నాంపల్లి కోర్టు పరిసర ప్రాంతాల్లో తప్ప ఎక్కడా జనం లేరు. అదే విచిత్రం. జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి అంటున్నాడు, నేను వస్తే జన సందోహం ఎక్కువగా వస్తుంది, ఏర్పాట్లు చేయటం కష్టం, భద్రతా ఏర్పాట్లు చేయటం కష్టం, కాబట్టి నేను రాలేకపోతున్నాను, నేను రాను, కావాలంటే వీడియో కాన్ఫరెన్స్లో అటెండ్ అవుతానని చెప్పినటువంటి నేపథ్యంలో నిజమేనని చెప్పేసి అందరూ అనుకున్నాం. మరి ఎందుకు ఒక్క బేగంపేట ఎయిర్పోర్ట్లోనే అంతమంది జనం ఉన్నారు, ఎందుకు హైదరాబాద్లో అంతమంది జనం ఉన్నారు, ఎందుకు నాంపల్లి కోర్టు పరిసర ప్రాంతాలను అంతమంది జనం ఉన్నారు, తాడేపల్లి ప్యాలెస్ దగ్గర ఎందుకు లేరు, గన్నవరం విమానాశ్రయం దగ్గర ఎందుకు లేరు, మరి బెంగళూరులో ఎందుకు లేరు, కెంపెగౌడ విమానాశ్రయం దగ్గర ఎందుకు లేరు, ఈ స్వాగత సత్కారాలు, ఈ గొడవ, ఈ ఫ్లెక్సీలు, ఈ రప్పా రప్పా నరుకులు అక్కడ ఎందుకు కనిపించలేదు? అర్థం కావట్లా ఎలా వచ్చారో ఆ జనం, ఏ రకంగా తీసుకురాబడ్డారో అని చెప్పేసి. నిన్న నుంచి సోషల్ మీడియాలో ఒకటే చర్చ, పెద్ద ఎత్తున జన సమీకరణ చేస్తున్నారు అని చెప్పేసి. సహజమేలే అనుకున్నాం. సహజమైనది ఇక్కడ క్లియర్గా కనిపిస్తోంది కదా. అలాంటి కామెంట్లు సహజమేలే, పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదనుకున్నాం. కానీ అదే నిజమని తెలుస్తోంది. ఎందుకయ్యా అంటే అంత జన సమీకరణ? నేను 2 ఉదాహరణలు కూడా చెప్తాను. ఒక గ్రేట్ పత్రిక తాజాగా ఒక ఆర్టికల్ రాసింది. అసలు జగన్మోహన్ రెడ్డికి
హైదరాబాదులో, ఈ తెలంగాణలో ఈ వచ్చినటువంటి జనం, ఇంత జనం పోగవటం, ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. తెలంగాణలో కూడా ఈ రేంజ్లో జనం వస్తున్నారు, అభిమానులు వస్తున్నారని చెప్పేసి ఆశ్చర్యం కలుగుతుందని చెప్పేసి వాళ్ళు ఒక కథనం రాశారు. ఇలాంటి కథనాల కోసం కాదా? మరో పత్రిక, అరే పట్టుమని 400 మంది కూడా అక్కడ కరెక్ట్గా లేరు, చాలా స్పేస్ ఉంది బేగంపేట ఎయిర్పోర్ట్లో, ఎందుకని తోసుకుంటూ వచ్చేస్తా, అసలు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి తోసుకుంటూ రావాల్సిన అవసరం ఏంటి అని ఒక సందేహాన్ని వెలుబుచ్చుతూ, జగన్మోహన్ రెడ్డి ఎక్కడుంటే అక్కడ తోపులాట జరుగుతుందనే ఫీలింగ్ను సృష్టించడానికి కదా అని చెప్పేసి వాళ్ళ ఆర్టికల్ రాశారు. సో ఈ రెండూ నిజమే అనిపిస్తుంది నాకైతే. వీటి కోసమే, ఇలాంటి వాటి కోసమే ఈ జన సమీకరణ, ఈ కథా కమామిషి అని చెప్పేసి చాలా క్లియర్గా అర్థమైపోతున్నటువంటి పరిస్థితి. సరే, మొత్తానికి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి, కోర్టుకి వెళ్ళాడు. కోర్టులో ఏం జరిగిందో తెలుసా? సింపుల్, 5 నిమిషాలు పట్టలేదట. 5 నిమిషాలు కూడా పట్టలేదట. ఆయన మహా అయితే ఒక 5 నిమిషాలు కోర్టు హాల్లో కూర్చున్నారు. ఆ కేసు రాగానే చాలా కేసులు వచ్చాయి ఈరోజు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి. దాదాపు ఒక 16, మొత్తం 46 కేసులు, 47 కేసులు ఉంటే 16 నంబర్ దగ్గర నుంచి 47 వరకు మొత్తం జగన్మోహన్ రెడ్డి, ఆయనకు సంబంధించినటువంటి కేసులు అని చెప్పేసి అంటున్నారు. అయినా ఈరోజు వచ్చినటువంటి కారణం మాత్రం కేవలం యూరప్ పర్యటన తర్వాత కోర్టు చెప్పినట్టుగా వచ్చి అటెండెన్స్ వేయించుకోవడానికే. ఆయన లోపలికి రావటం, కోర్టు హాల్లో ఒక 5 నిమిషాలు కూర్చోవడం, జడ్జి గారు పిలవటం, జడ్జి గారి ముందు హాజరు కావటం, మీరేమైనా చెప్పుకోవాల్సింది ఉందా, మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా అని చెప్పేసి అడగటం, వెంటనే లాయర్, జగన్మోహన్ రెడ్డి లాయర్ నో అని చెప్పేసి సింగిల్ వర్డ్లో ఆన్సర్ ఇవ్వటం, ఓకే మీరు వచ్చినట్టుగా అటెండెన్స్ని మేము రికార్డ్ చేసుకుంటాం అని చెప్పేసి చెప్పడం, క్లోజ్, ఖతం అయిపోయింది, బయటకు వచ్చేసారు. ఈ మొత్తానికి 5 నిమిషాల టైం కూడా పట్టలేదట. అంత పర్ఫెక్ట్ టైమింగ్ ఎలా అంటే ఇలాగేనే, కోర్టు కేసులు అంటే ఎంత అనుభవం ఉందో కాబట్టి కరెక్ట్గా షెడ్యూల్ చేసుకున్నారు. మహా అయితే 5 నిమిషాలు కూడా పడదు, ఎందుకని మంచిదని చెప్పేసి ఒక గంట పెట్టుకున్నారు, గంటలో పని అయిపోయింది, వచ్చేసారు. ఈ విషయాలన్నీ మనకు తెలియదు కాబట్టి వెర్రి వేదవల్లాగా అదేంటి కోర్టుకే టైం ఇస్తాడా గంట అని చెప్పేసి ఆశ్చర్యపోయాం. సరే, దాని మీద విమర్శలు వేరే అనుకోండి. సో ఆ రకంగా రావటం పోవటం అనేది జరిగింది. ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఈ రప్పా ఫ్లెక్సీలు గొడవ. మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు, రప్పా నరుకుతాం అంటూ ఫ్లెక్సీలు. ఇంకొకళ్ళు అయితే ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయారు. 2029లో మేము వస్తే రప్పా అని 88 కౌంటింగ్లో 88 సీట్లు దాటిన దగ్గర నుంచి అక్కడ రప్పా మొదలవుతుందని చెప్పేసి చాలా బహిరంగంగా ఫ్లెక్సీలు పెట్టారు. జై జవాన్, జై కిసాన్, జై జగన్ సంథింగ్ ఏదో పైన స్లోగన్స్ కూడా రాశారు. రాజశేఖర రెడ్డి బొమ్మ ఇవన్నీ కనిపిస్తున్నాయి. మరి ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, సరే ఆంధ్రప్రదేశ్లో రప్పా ఇదంటే మీ రాజకీయం అక్కడ, మీరు పరిపాలించింది అక్కడ, మీరు ప్రతిపక్షం అక్కడ, మీ ప్రత్యర్థులు అక్కడ, వ్యవహారం ఉంటుంది కాబట్టి పోట్లాడుకున్నా కట్లాడుకున్నా ఏం చేసుకున్నా అక్కడ అనుకోవచ్చు. తెలంగాణలో జగన్మోహన్ రెడ్డి కోర్టు వాయిదాకి అటెండ్ అయితే ఈ రప్పా ఫ్లెక్సీలు పెట్టాలి, ఈ రప్పా ప్లకార్డులు పెట్టాల్సినటువంటి అవసరం దేనికి వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎవరిని అంటున్నారు? తెలంగాణ గవర్నమెంట్ అంటున్నారా? బహుశా ఈ రకంగా జరుగుతుందని తెలుసు కాబట్టి కొంత పోలీస్ వ్యవస్థ బందోబస్తు పకడ్బందీగా ఏర్పాటు చేసింది అంటున్నారు. ఇలా ధోరణ సహజమేలే అని చెప్పేసి వాళ్ళు కూడా కొంత చూసి చూడనట్టుగా వదిలేశారని చెప్పేసి ఒక అంశం కూడా తెర మీదకి వస్తుంది. ఎందుకు, ఎవరు నరుకుతారు? ఇక్కడ నేను పోలీస్ వ్యవస్థకి, న్యాయ వ్యవస్థకు కూడా సూచనలు చేస్తున్నాను, సలహాలు ఇస్తున్నాను, దయచేసి వినండి. అయ్యా, వీళ్ళు 2029లో వస్తేనంట రప్పా నరుకుతారట. మరి పోలీస్ స్టేషన్లు ఎందుకు, న్యాయస్థానాలు ఎందుకు, ఈ కోర్టులు ఎందుకు, కేసులు ఎందుకు, చట్టం ఎందుకు, రాజ్యాంగం ఎందుకు? మొత్తానికి మూసేయండి. పోలీస్ స్టేషన్లకు తాళాలు వేసేయండి, న్యాయస్థానాలకు తాళాలు వేసేయండి. నరకటం అనేది చట్టబద్ధమా, చట్ట విరుద్ధమా, తప్పా కాదా? మరి తప్పైతే ఈ రకంగా ఫ్లెక్సీలు పెడుతుంటే ఏ విధంగా పోలీస్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ చూస్తూ ఊరుకుంటుంది? మనం ఇద్దరు కొట్లాడుకొని పక్కింటోడి మీద తగాదకపోయి ఎవరే నేను చంపేస్తానరా, కొడతానరా, ఇది చేస్తానరా అని చెప్పేసి 4 బూతులు మాట్లాడితేనే వాడు పోయి కేసు పెడతారు, తీసుకొని లోపలేస్తారే. ఏదో ఆవేశంలో మాట్లాడితేనే, ఏదో గొడవ, పక్కింటోడితో గొడవ ఈ రకంగా మాట్లాడితేనే కేసుల వరకు, పోలీస్ స్టేషన్ వరకు, జైలు వరకు పెడుతుంది. మరి పదే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ సభ పెట్టినా, ఎక్కడ సమావేశం పెట్టినా, ఎక్కడ ర్యాలీ పెట్టినా, ఎక్కడికి వెళ్ళినా సరే, అసలు సందర్భం ఏదైనా కానీ, సావుకి వెళ్ళినా, పెళ్ళికి వెళ్ళినా రప్పా. ఎవరన్నా పలకరించడానికి వెళ్ళినా, లేదంటే పరామర్శకి వెళ్ళినా, పాపం చచ్చిపోయారు అని చెప్పేసి పరామర్శకి వెళ్ళినా సరే, సందర్భం ఏమి లేదు, రప్పా. పోలీస్ వ్యవస్థ ఏం చేస్తోంది?
పోనీ రప్పా నరుకుళ్లకు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ చట్టబద్ధత ఉంది. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు నరుక్కోవచ్చు. వైసీపీ వాళ్ళకి మేము హక్కు భక్తం రాసిస్తాం, వాళ్ళు ఎవరిని కావాలంటే వాళ్ళని మీ ఇష్టం నరకొచ్చు, చంపొచ్చు, ఏమైనా చేయొచ్చు అని చెప్పేసి రాసిస్తున్నాం అని చెప్పేసి ఒక చట్టం చేయండి. అఫీషియల్గా స్టేట్మెంట్ ఇవ్వండి. ఉన్నోళ్ళు ఉంటారు, పోయేవాళ్ళు పోతారు. ఎందుకు వచ్చిన గొడవలు వాళ్ళ చేతులు నరికించుకోవడం ఎందుకని చెప్పేసి పక్క రాష్ట్రాలకు పక్క దేశాలకు పోయి తలదాచుకుంటారు. ఈ రప్పా నరుకులు లేని ప్రాంతానికి పోయి తలదాచుకుంటారు. లేకపోతే ప్రతిసారి న్యూసెన్స్ ఏంటి? మీరు జగన్మోహన్ రెడ్డిని పొగుడుకోండి, ఆకాశానికి ఎత్తుకోండి, ఏమైనా చేసుకోండి, జన సమీకరణ చేసుకోండి, ఆయన వస్తే జిందాబాదులు కొట్టుకోండి, సీఎం అంటూ నినాదాలు చేసుకోండి, ఎవరికి అభ్యంతరం లేదు. ఎవరి అభిమానం వాళ్ళది. ఈ రప్పా నరుకులు ఏంటి? ఎవరికి మీరు సందేశం ఇస్తున్నారు? ప్రజలకా? టీడీపీ వాళ్ళకా? ఎవరు నరుకుతూ ఉంటున్నారు? ఇప్పుడు నరకటం ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో చట్టబద్ధం చేశారా? రాజ్యాంగబద్ధం చేసి చెప్పండి. రాజ్యాంగబద్ధమే అని చెప్పేసి చూపించండి. ఉండేవాళ్ళు ఉంటారు, పోయేవాళ్ళు పోతారు. మీరు దీన్ని కట్టడి చేయలేనంతకాలం పోలీస్ వ్యవస్థ కానివ్వండి, న్యాయ వ్యవస్థ కానివ్వండి, మీ ఆఫీసులకి, మీ కోర్టులకి, మీ పోలీస్ స్టేషన్లకి తాళాలు వేసుకుంటున్నాయి. ఎందుకు ఇంకా వాళ్ళు నరుక్కుంటారంట, నరుక్కోనివ్వండి. మరి ఆపలేనప్పుడు ఎందుకు? కనీస మాత్రపు చర్యలు ఉండాలి కదా. ఇంకొకసారి అలాంటి ఫ్లెక్సీలు పెట్టాలంటే మళ్ళీ చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తున్నాను కాదు, ఆయన మీరు ఎంతైనా పొగుడుకోండి, అభ్యంతరం లేదు. ఈ రప్పా నరుకుళ్ళు ఏంటి? విష సంస్కృతి ఏంటి? మేము వస్తే నరుకుతాం, మేము వస్తే అభివృద్ధి చేస్తాం, నీళ్ళు ఇస్తాం, పథకాలు ఇస్తాం, రోడ్లు వేస్తాం, కరెంట్ ఇస్తాం, మంచి విద్యాలయాలు కడతాం, మంచి హాస్పిటల్స్ కడతాం, పరిపాలన అద్భుతంగా చేస్తాం, పండించిన పంటకి గిట్టుబాటు ధర ఇస్తాం, ఇలా చెప్పుకోండి, ఎవరికి అభ్యంతరం లేదు. మేము వస్తే నరుకుతామంటామేంటి? ఇదేదో ఫ్యాషన్ అయిపోయినట్టు ప్రతి సందర్భంలో ప్రదర్శించడం ఏంటి? ఈ దిక్కుమాలనతనం ఏంటి? కాబట్టి దయచేసి పోలీస్ వ్యవస్థ దీన్ని కంట్రోల్ చేయగలిగితే చేయండి, లేదంటే వాళ్ళ ఇష్టం, వాళ్ళు అలాగే ప్రవర్తిస్తారు. ఉంటే ఉండండి, పోతే పోండి అని చెప్పండి. ఉండేవాళ్ళు ఉంటారు, పోతే వాళ్ళు పోతారు. ఇదన్నమాట. మొత్తానికి జగన్ రాను వచ్చాడు, విచారణ ఎదుర్కొన్నాడు, బెంగళూరు వెళ్ళిపోయాడు. మరో వారం తర్వాత 10 రోజుల తర్వాత మరొకసారి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా మళ్ళీ స్పెషల్ ఫ్లైట్, పైకి దీని స్పెషల్ ఫ్లైట్ మీద కూడా, ఈయన వచ్చిన ఫ్లైట్ మీద కూడా అనేక వార్తలు వస్తున్నాయి. గంటకి 8 లక్షలు తీసుకుంటుందంట ఆ ఫ్లైట్. దాని కంపెనీ కానీ, ఆ పేరు కానీ, వివరాలు కానీ చూస్తుంటే 8 లక్షలు అంట ఛార్జ్. ఏమో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, లేదా ఏదో ప్రచారం కూడా కావచ్చు. ఇదండి ఈ రప్పా గోల. మీరేమంటారు? కామెంట్ చేయండి.